బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలి దగ్గర ఏకంగా 550 వీడియోలు ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 5 సార్లు మహిళకు అబార్షన్ పక్క ఆధారాలంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఆ ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ చెబుతోంది ఆ మహిళ. ఏకంగా 550 వీడియోలు తన దగ్గర ఉన్నాయంటోంది ఆ బాధితురాలు. 5 సార్లు తనకు అబార్షన్ అయ్యింది, పక్క ఆధారాలు ఉన్నాయంటోంది ఆ మహిళ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. డీజీపీకి కంప్లైంట్ ఇచ్చా. నారావారిపల్లిలో ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆ బాధితురాలు ఆరోపిస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా 550 వీడియోలు గతంలో ఎవరెవరికి కంప్లైంట్ ఇచ్చింది, ఎందుకు ఇంత అఫ్కోర్స్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో తన దగ్గర వీడియోలు ఉన్నాయని చెబుతోంది. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన సందర్భం, అసలు 550 వీడియోలు రిలీజ్ చేయబోతోందా, లేకపోతే ఒకవేళ తనకు న్యాయం చేయకపోతే ఒక్కొక్కటిగా రిలీజ్ చేసే ప్రయత్నం చేయబోతోందా? ఇంతకీ ఆ 550 వీడియోల్లో అఫ్కోర్స్ అభ్యంతరకరమైంది, కొన్ని చూపించలేనివి ఉండొచ్చు కాక. ఆ మహిళ ఏం చేయబోతోంది, ఎలా అడుగు వేయబోతోంది, అసలు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆఫ్ ది రికార్డ్కి ఏమైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిందా, ఆ మహిళ వర్షన్ ఏంటి, డీటెయిల్గా తెలుసుకుందాం. కడప నుంచి మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్ అప్డేట్స్ ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ఆ బాధితురాలు తన దగ్గర 550 వీడియోలు ఉన్నాయంటోంది. అట్ ద సేమ్ టైం ఇంకా కొంత సమాచారం తన దగ్గర ఉంది, మెల్లమెల్లగా ఒకటి బయట పెడతానంటూ చెప్తున్న క్రమం. అసలు ఇంతకీ తను అంటుంది ఏంటి, ఆఫ్ ది రికార్డ్కి ఇంకా ఏం చెప్పే ప్రయత్నం చేస్తోంది? సచిన్, ఏదైతే బాధితురాలు వీణా ఉన్నటువంటి ఆమె వద్ద దాదాపు 500కు పైగా వీడియోలు ఉన్నాయి. ఏవైతే తను ఆయనతో మాట్లాడినటువంటి విషయాలు, అదేవిధంగా వీడియోతో చాట్ చేయడంతో పాటు అటు అన్ని విషయాలను కూడా పూర్తిసారి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంది. ఏదైతే 500 వీడియోలు ఒక్కసారిగా రిలీజ్ చేయడానికి సమయం పడుతుంది. అదేవిధంగా కొంత ఏదైతే తను జరిగినటువంటి అన్యాయం పైన అటు జనసేన నేతలతో సంప్రదింపులు జరిపింది, జనసేన నేతలు కూడా న్యాయం చేయలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు ఏదైతే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండగకు నారావారిపల్లెకు వచ్చినటువంటి సందర్భంగా కూడా సీఎం చంద్రబాబును కూడా కలిసినటువంటి అంటే ఎక్కడ కానీ తనకు న్యాయం జరగలేదు, అంటే తను ఎమ్మెల్యే కాబట్టి నాకు న్యాయం జరగడం లేదన్నటువంటి వాదన ఆమె వినిపిస్తుంది. మరోవైపు ఒక రకంగా ఈ 500 వీడియోలను రిలీజ్ చేయబోతున్నా, అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా అంటే ఒక్కొక్క వీడియో, అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రధానంగా మీడియాకు మాత్రం ఒక్కొక్క వీడియో తను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి 1-2 వీడియోలు రిలీజ్ చేసి ఆ తర్వాత నా వద్ద 500 వీడియోలు ఉన్నాయి, 5 సార్లు అబార్షన్. ఏదైతే తను చెప్తున్నటువంటి మాటలో కూడా కొంత అర్థం ఉంది. ఏదైతే నిన్న తన ప్రెస్ మీట్ లో కూడా ఒక చిన్న వ్యాఖ్య చేసింది. ఏదైతే సంజీవిని హాస్పిటల్లో నేను అంటే అబార్షన్ చేయించుకున్నాను, కానీ సంజీవిని హాస్పిటల్లో మాత్రం మనం అక్కడికి వెళ్ళి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఓపీ చూపించుకున్నట్టు దాంట్లో రిజిస్టర్లో నమోదైంది. ఏదైతే దీనావాణి నాగముండి. అయితే ఇక్కడ అబార్షన్ చేయించుకున్నారన్న విషయం పైన కూడా అన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే ఎవరైతే గైనకాలజిస్ట్ ఉందో గైనకాలజిస్ట్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే గైనకాలజిస్ట్ ఏమవుతుందంటే మా వద్దకు వైద్యం చేయించుకోవడానికి వస్తారు, అంతే కానీ మేము ఎప్పుడు కూడా అబార్షన్ చేసే ప్రసక్తే ఉండదు, ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం, అబార్షన్ చేయడం కూడా నేరం కాబట్టి మేము ఎప్పుడు కూడా అలాంటి వాటిని ప్రోత్సహించడం లేదన్నటువంటి విషయాన్ని ఆమె చెప్తున్నారు. అయితే ఆమె మనతో మాట్లాడడానికి ఏదైతే అందుబాటులో లేని కారణంగా ఆమె మనతో మాట్లాడలేకపోయింది. ఎందుకంటే వైద్యశాల వద్దకు మనం వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ తిరుపతిలో ఉండడం వల్ల మనకు బయట కూడా రాని పరిస్థితి. అంటే ఒక రకంగా తన వద్ద 500 వీడియోలు, ఇవన్నీ కూడా ఒక రకంగా అసభ్యకరమైన, అంటే ఎవరు చూడలేనటువంటి వీడియోలు, బట్టలు లేకుండా ఉన్నటువంటి వీడియోలు, అంటే ఎంత దారుణమైనటువంటి వ్యవహారం నడిచిందో దీని మధ్య అనేది కొంత అక్కడక్కడ అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే ఈ వ్యవహారం పైన పలుమార్లు కూడా 10 సార్లు కూడా తను జనసేన నేతలు కలిసింది. అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్రతో ఈమె మాట్లాడడం జరిగింది. తాతంశెట్టి నాగేంద్ర కూడా అలా జరిగి ఉండకూడదు, జరిగితే తప్పు చేయకూడదు, ఎవరైనా సరే అంటే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేయకూడదు, అయితే నీ బిడ్డను చూసుకో అన్నటువంటి భావన నేను వ్యక్తం చేశానంటూ కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ కూడా చెప్పండి. అంటే 500 వీడియోలలో ఇవన్నీ కూడా కేవలం 500 వీడియోలు కూడా అంటే అసభ్యకరమైనటువంటి మాటలు ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే దీనిపైన నాకు నేను చట్టపరంగా నాకు న్యాయం జరగదు, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి చట్టపరంగా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు న్యాయం జరగదు, కాబట్టి నేను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా చెప్తున్న పని.
అంటే ఈ 500 వీడియోలో ఇలా ఏం చాటింగ్ చేశారు. తర్వాత నిన్న మనం చూసాం ఏదైతే అరవత్ నగర్ ఎమ్మెల్యే బాత్ ఏదైతే రూపానంద రెడ్డి ఆఫీస్ లో ఉన్నటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. తన ఆఫీస్ లో కూర్చున్నప్పుడు అరవత్ నగర్ ఉన్నప్పుడు వీడియో కాల్ చేసింది. ఆ వీడియో కాల్లో అక్కడ ఉన్నటువంటి అంటే రాజకీయ గురువుగా భావించేటువంటి రూపానంద రెడ్డి ఉన్నటువంటి వీడియో చూపించింది. అదేవిధంగా చాట్ చేస్తున్నారు. మధ్యలో ఆ షూస్ వైట్ షూస్ అంటే వైట్ షూస్ ఐ లైక్ ఇట్ అని పెట్టింది. అంటే ఇలా ఒక రకంగా వాళ్ళ మధ్య సంభాషణ జరిగిందా జరగలేదా అన్నటువంటి విషయం పూర్తిగా ఫేక్ న్యూడ్ వీడియోస్ అనేది వీళ్ళు అంటున్నారు. ఏదైతే ఒక్కసారి ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి కిషోర్. ఎస్ ప్లీజ్. ఇలా అంటే ఓ రకంగా ఆమె చెప్తున్నటువంటి మాటలు ఇలా ఉంటే, కానీ జనసేన నేతలు మాత్రం ఏం చెప్తున్నారంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఆ మహిళ ఆరోపిస్తుందో ఆ మహిళ నలుగురిని వలలో వేస్తుంది, నలుగురిని వల ట్రాప్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. అందులో ముగ్గురు, ఒకతను బద్వేలకు సంబంధించినటువంటి రామాచారి, అలా ఇద్దరిని ట్రాప్ లో వేసి దాదాపు లక్షల రూపాయలు గుంజింది. తన క్యారెక్టర్ అంతా కూడా ఇదే కాబట్టి తన ప్రతిసారి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒకరిని వలలో వేయటం, వారిని ఫేక్ ఐడీలతో అంటే రకరకాల ఐడీలు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తర్వాత ఫేస్బుక్, ఇట్లా రకరకాల ఫేస్బుక్ ఐడీలను పెట్టి ట్రాప్ లో వేస్తుంది. ఆ ట్రాప్ లో వేసిన తర్వాత వాళ్ళని బెదిరించడం ఆనవాయితీగా ఉందన్నటువంటి భావన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ వద్ద కూడా ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము కూడా ఏ అయితే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను కూడా బయట పెట్టే పరిస్థితి ఉంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి, కుట్రలో భాగమా లేకుంటే కొందరు విపక్ష నేతలు కూడా ఇందులో భాగస్వామ్యమైనారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మేము కూడా ఫర్దర్ గా ఆమె ఎలాంటిది, ఆమె క్యారెక్టర్ ఎలాంటిది అనేది కూడా నిరూపించే ప్రయత్నం చేయబోతున్నామంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి ఇక్కడ నిన్న తాతన్ శెట్టి కూడా మాట్లాడిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం. జనసేన నేతలు ఎవరైనా కావచ్చు, లేకపోతే జనసేనకు సంబంధించి ఆ లోకల్ క్యాడర్ ఎవరైనా ఇష్యూని పరిష్కరించేందుకు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూని సాల్వ్ చేసేందుకు ప్రయత్నాలు ఇంకా వేగవంతం చేయడం జరుగుతుందా? ఇటు అరవత్ శ్రీధర్తో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే మహిళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు అరవత్ శ్రీధర్ అనే వ్యక్తి మీడియా ఎదురుగా వచ్చి చెప్తే కొన్ని ఏదైతే తనకున్నటువంటి తను నిజమా వాస్తవం అన్నది మీడియా ఎదురుగా రాలేని పరిస్థితి, అంటే అజ్ఞాతంలో ఉన్నాడు. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే కొంత మాకు న్యాయమైనటువంటి కొంత సలహాలు తీసుకుంటున్నాం, న్యాయమైన సలహాలు తీసుకున్న తర్వాత మీడియా ఎదురుగా వస్తారనేటువంటి పరిస్థితి చెప్తారు. నిన్నంతా మనం రైల్వే కోడ్లో అరవత్ శ్రీధర్ కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేశాం. అయితే గట్టిగా ప్రయత్నం చేసినా కూడా అరవత్ శ్రీధర్ అనేది అజ్ఞాతంలో ఉన్నారు. అంటే ఆయన ఎక్కడ బయటికి రానిపడి, అంటే ఒక రకంగా బయటికి వస్తే మాత్రం పూర్తి స్థాయిలో వీణ అరవత్ శ్రీధర్ల మధ్య ఏం జరిగింది, అసలు వీరి మధ్య సంభాషణ జరిగిందా, వీళ్ళు ఏదైతే ఇవన్నీ ఫేక్ అంటున్నారు కాబట్టి ఫేకా అది నిజమా అన్నది విషయం కూడా బయటపడాలంటే ఖచ్చితంగా అరవత్ శ్రీధర్ బయటకు వచ్చి మీడియా సమావేశంలో చెప్పాల్సింది. అయితే మీడియా సమావేశంలో ఎక్కడికి రాకుండా తను ఊరికి ఒక వీడియో రిలీజ్ చేసి నా తప్పు లేదు నేనని. అయితే ఇక్కడ ప్రధానంగా మీడియా ఎదురుకు వస్తే కదా కొన్ని సమస్యలకు కూడా పరిష్కారం అయ్యే మార్గం ఉందన్నటువంటి భావన అటు పలువురులో వ్యక్తం అవుతుంది. కానీ జనసేన నేతలు ఎప్పుడు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది కొంత బెడిచిపోతుంది. ఏదైతే వీళ్ళిద్దరి మధ్య సైలెంట్ కూర్చోడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఈయన స్టేటస్ లో నాకు 25 కోట్లు ఇస్తానని ఒప్పుకున్నాడు అరవత్ శ్రీధర్. 11 గంటల 10 నిమిషాలకు నాకు డబ్బులు ఇస్తున్నాడు అని అంటే 25 కోట్లు అసలు అతను పేదరికంలో ఉన్నాడు. ముక్కా రూపానంద రెడ్డి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ముక్కా రూపానంద రెడ్డి దగ్గర తను ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి 25 కోట్లు ఎలా ఇస్తారంటే ఇది కొంత ఏదైతే ఈమె కూడా బ్లాక్ మెయిల్ చేస్తుందన్నటువంటి భావన అటు వాళ్ళ బంధువులు కూడా చెప్తారు. నిన్న వాళ్ళ తల్లితో మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడడం, వాళ్ళ పెద్దనాన్నతో మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళ బావ డాక్టర్ వెంకటరమణతో కూడా మాట్లాడడం జరిగింది. వెంకటరమణ కూడా ఏమంటున్నాడు, ఒక 12 నెలల్లో 8-9 అభాషణలు ఎలా అవుతాయి, ఆమె ఒకసారి 7 అభాషణలు అంటాది, ఆ తర్వాత 5 అభాషణలు అంటాది. అంటే ఎలా సాధ్యం అంటే ఒక మహిళ ఏడాదిలో 5 అభాషణలు కానీ 7 అభాషణలు ఎలా సాధ్యం అనేది వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ అంశం మీద అమ్మాయి అంటే సదరు బాధితురాలు ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ ఆమె అయితే నేను పలాని హాస్పిటల్లో చికిత్స చేసుకోవచ్చు, అదే పలాని హాస్పిటల్లో నేను అభాషణ జరిగింది సంజీవిని హాస్పిటల్ లైన్ వరకు అంటుంది ఆమె. కానీ అక్కడ పోతే మనం ఓపీలో మాత్రం ఖచ్చితంగా పేరు చెప్తా. ఓపీలో వీణావాణి 29 సంవత్సరాల వయసు అని కూడా ఉంది. మొత్తం ఏ రోజు డేట్తో సహా 25/9 పోయింది ఆమె. అక్కడ ఓపీలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఏం చెప్తున్నారంటే మా వద్దకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మేము ఓపీలో రాసుకున్నాము, వాళ్ళని మీరు కూడా చూసుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి ఆ సంజీవిని వైద్యశాల ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. అన్నటువంటి వీడియోలు కూడా మనం
ఏదైతే ఆ రిజిస్టర్లో నమోదైనటువంటి ఓపీలో రిజిస్టర్లో నమోదైనటువంటి దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ సేకరించాలి. అయితే అబార్షన్ అన్నటువంటి విషయం మా దగ్గర జరగలేదన్నటువంటి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అబార్షన్ చేయవు, ఎందుకంటే ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడు కూడా అబార్షన్ను ప్రోత్సహించారు. ఎందుకంటే ఒక పసి కందును బలి తీసుకున్నట్టుంటారు కాబట్టి అలాంటి వ్యవహారాలు మేము ఎప్పుడు చేయము, అది చట్టరీత్యా నేరం అన్నటువంటి భావన అక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ చెప్తున్నటువంటి వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఏదో రీప్లాన్ అంటే తన గర్భం వచ్చిందని చూసిన తర్వాత ఆ తర్వాత ఈమె టాబ్లెట్ మింగిందా లేకుంటే 60 స్త్రీలు ఫ్రెండ్ సహాయంతో ఇచ్చారు ఈ టాబ్లెట్ నేను వేసుకున్నాను